పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసేవ కోసం వైసీపీ ఆవిర్భవించిందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి ఒక్క అభిమానులకు కూడా పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే పార్టీ పెట్టి 16 సంవత్సరాలు గడుస్తూ ఉందో 16 సంవత్సరాలు కూడా ప్రజల తరఫున ఏ రకంగా ఫైట్ చేస్తా ఉన్నారు. మొదట్లో ఈ పార్టీని స్థాపించడానికి జగన్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు. కేంద్రంతో ఆ రోజు ఢీకొని బయటకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు కేంద్రం ఈయన మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసి ఎంత అణచాలని చూసినప్పటికీ కూడా జగనన్న 2019లో వైఎస్ఆర్ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఆ 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు ఈ రోజుకి గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాల్లో వేలాది మందికి లక్షలాది ఎకరాల కొండపూడి పట్టాలు కానివ్వండి, లేకపోతే అసలు చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని కాడి దగ్గర తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కానివ్వండి, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కానివ్వండి, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఏ రకంగా పరిపాలన చేశారనేది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క మనిషి కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మన రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి కనిపించట్లేదు, అలాగే సంక్షేమ పథకాలు కనిపించట్లేదు. కానీ కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసింది అనేది ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చెంది సుమారుగా 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ 15 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క సమస్యల పట్ల, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల పట్ల ఆ బర్నింగ్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఇది. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మంచి చేసే దిశగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేశారు. అధికారం లేనప్పుడు కూడా ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఆ దిశగా అడుగులేసిన సందర్భం మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఈవేళ అమలవుతున్న సంక్షేమ పథకాలు చూస్తే ప్రతి సంక్షేమ పథకం కూడా ఆ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేశారు. తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసిన పథకాలు తప్ప ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న నాయకులు ఒక్క పథకం, ఈ పథకం మేము పెట్టామని చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఈవేళ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు రాజన్న బిడ్డ జగన్ గారు. ప్రతి 108 కానీ, అలాగే ఇవన్నీ పథకాలకి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ పథకాలని మార్చలేని, పేర్లు మారుస్తున్నా తప్ప పథకాలు మార్చలేని పరిస్థితిలో అంత ప్రజలకు ఉపయోగపడే పథకాలను ఆనాడు రాజశేఖర్ గారు కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.